అందరికీ నమస్కారం. ద్వాదశ రాశుల్లో ఒక్కొక్క రాశి ఏ విధంగా ఉంటుంది, ఈ ఫిబ్రవరి నెల మనకి మంచి జరుగుతుందా, ఎట్లా ఉంటుంది అన్న విషయాన్ని ఆలోచించుకుంటూ వెళ్తే గతంలో కంటే ఇప్పుడేమైనా మంచి జరుగుతుందా, లేదంటే ఇలానే ఉంటామా, లేదు ఇంతకంటే ఇంకా ఏమైనా తక్కువ స్థాయికి వెళ్తామా, ఇకనైనా మనకు మంచి రోజులు వస్తాయా అన్నది చాలామందికి ఉత్సాహంగా ఉంటుంది తెలుసుకోవాలని. అయితే ఆ ద్వాదశ రాశుల్లో ముఖ్యంగా అన్ని రాశుల్ని లెక్క వేసుకుంటే ద్వాదశ రాశుల్లో మకర రాశి, ఈ మకర రాశి వారి యొక్క పరిస్థితి ఎట్లా ఉంటుందయ్యా అంటే, వీరు ఈ ఫిబ్రవరి నెల మొత్తం కూడా ముసలి పట్టు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా పట్టుకుంటారు. ప్రతిదీ కూడా అంతే, ముసలి పట్టు పట్టినట్టుగా పడతారు. అందుకే ఈ మకర రాశి వారికి అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు. అట్లా అని దేన్ని పట్టుకోవాలి అదే పట్టుకోవాలి, పట్టు విడుపు ఉండాలి అని చెప్తాం కదా. ప్రతిదీ కూడా అలా పట్టుకోవద్దు. మళ్ళీ పట్టు విడుపు కొన్నిట్లో ఉండాలి. పట్టుకుంటామని చెప్పి ప్రతిదీ పట్టుకుంటే కష్టం మళ్ళీ. అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే అంటే, మన కుటుంబానికి మనకి బాగుంటుంది, ఎటువంటి సందేహం లేదు. నా భార్య చెప్పింది, తను చెప్పినట్టు విన్నది, ప్రతిదీ మనకు సక్సెస్ అయింది. లేదు నా భర్త చెప్పాడు, తను చెప్పింది మొత్తం కూడా నాకు సక్సెస్ అయింది, కాబట్టి తను చెప్పాడు కదా అని చక్కగా వాళ్ళు ఆలోచించే మన కుటుంబం కోసమే చెప్పారు అని ముందుకు వెళ్ళండి. అలా ఆలోచించండి. భార్యాభర్తల మధ్య సంయమనం పాటిస్తూ ముందుకు వెళ్ళండి. చక్కగా భర్త మాట భార్య, భార్య మాట భర్త వింటూ, ఏదైనా మనం ఒక విషయాన్ని పట్టుకునే ముందు ఎట్లా ఉండాలి అంటే, దాని గురించి కొంత చర్చ నడవాలి. ఉదాహరణకు వ్యాపారం చేస్తున్నాం, భార్యకు చెప్పాం అంటే వ్యాపారంలో ఈ వ్యాపారం చేద్దాము, దీనివల్ల ఈ లాభం ఉంటుంది, లేదంటే ఈ చెడు ఉంటుంది, మీరు చేసే ఈ వ్యాపారంలో ఇంత లాభం వస్తుంది, ఇంత ఇట్లాంటి చెడులు కూడా ఉంటాయి, ఆలోచించి వెళ్ళండి అని భార్య చెప్తుంది. లేదు భర్త చెప్తాడు మనం చేసేదానికి. అటువంటి వాటి విషయం కొంత చర్చను సాగించుకోండి. ఈ నష్టం వస్తే ఇట్లా కూడా చేయొచ్చు, అట్లా కూడా చేయవచ్చు కదా, అట్లా కూడా చేసుకుంటే వెళ్ళిపోతే ఇబ్బందా, మళ్ళీ అట్లా చేస్తే ఇంకెక్కువ ఇబ్బందా, ఇట్లా ఒక ఉదాహరణకు చెప్పాను వ్యాపారం అని. అలా ఒక విషయాన్ని భార్యాభర్త చర్చించుకోండి, వాదించుకోవద్దు. మళ్ళీ వాదించుకోవడం తగ్గించండి. ఈ రాశి వారికి ఉన్న దరిద్రం ఏంటయ్యా అంటే, ప్రతిదీ వాదిస్తాం, చర్చించాం. అదొక్కటే మైనస్ పాయింట్ ఈ రాశి వారికి. అలా కనుక వాదిస్తే నష్టపోయేది మీరే. రాశివారిగా ఎట్లా నష్టపోతారు అంటే, ఇప్పటివరకు చాలా బాగుంటుందని చెప్పినా సున్నాకు వచ్చేస్తారు, 100 నుంచి సున్నాకు వస్తారు, 0 నుంచి మళ్ళీ 100కి రావాలి. ఇప్పుడు కష్టపడే మనం 100 స్థాయికి వచ్చాము, మళ్ళా 0కి వస్తే కష్టపడాలి అంటే ఇంతకు ముందులాగా కూడా కష్టపడలేరు. కాబట్టి చర్చ వేరు, వాదన వేరు. అందుకే ఇందా చెప్పాను, పట్టు విడుపు ఉండాలి, ప్రతిదీ కూడా పట్టుకోవాలి అన్నది చూడద్దు, ప్రమాదం అటువంటివన్నీ కూడాను అని చెప్పాను. దేనికైనా ఏది పట్టుకోవాలో దాన్ని పట్టి దాని మీద నిలబడి చక్కగా ఉండాలి తప్ప, ప్రతిదీ కూడా మూర్ఖంగా కనుక వెళ్తే ఈ రాశి వారికి నష్టమే కనపడుతుంది తప్ప లాభం ఉండదు. ఉండకపోగా ఒక నీచుల్లాగా చూస్తూ ఉంటారు. చీచి అనే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి ఈ రాశివారు ప్రతి విషయము ఆచి తూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళాలి. అన్ని రంగాల వారు కూడాను ఆ విధంగానే వెళ్ళాలి. వ్యవసాయం విషయానికి వస్తే, ఏ మందు ఎట్లా కొట్టాలి ఆలోచించండి, పక్కన వారి సలహాలు తీసుకోండి. తద్వారా మీ యొక్క ఆ యొక్క వ్యవసాయ రంగంలో ఏది చేస్తున్నా సరే, దానికి సంబంధించిన ఇబ్బంది ఏదైనా ఉంటే దానికి సంబంధించి సరైన సమయంలో మందు కొట్టి చేసి పక్కన వారి సలహాను తీసుకొని దాన్ని ఆలోచించి చేయటం వల్ల, ఎంత మోతాదు ఏంటో కూడా ఆలోచించి పిచికారీలు చేస్తూ ఉండడం వల్ల లాభం చేకూరుతుందే తప్ప ఇతరత్ర వల్ల కాదు. మీ సొంత ప్రయత్నాలు ఈ వ్యవసాయ రంగం వారికి పనికిరావు. విద్యార్థులు కూడా అంతే. విద్యార్థులు కూడాను చక్కగా పెద్దవారి సలహా తీసుకుంటూ చదువుకుంటూ ఉండండి. పెద్దవారు ఎట్లా చెప్తే అట్లా మెలగండి. అప్పుడే మీరు విద్య విషయంలో ఉన్నత స్థానానికి వెళ్తారు. రాజకీయ రంగం వారంతే. కొన్ని పనులు మూర్ఖంగా చేసేది కనబడుతూ ఉంది. ప్రతిదీ కూడా రాజకీయ రంగం అయితే ఇక అసలు చర్చ ఉండదు వాళ్ళకి, మూర్ఖమే, వాదించటమే. ఇంతకుముందు చేయలేదా,
ఇప్పుడు చేస్తే ఏమవుతుంది, పెద్ద నువ్వు చెప్పొచ్చు, ఈ టైప్ మాటలు మాట్లాడుతుంటారు. ఇక అది మానేయండి. పోలీస్ రంగం వారు కూడా అంతే ఉంటుంది. ఇంచుమించు పోలీస్ రంగం వారు కూడాను దురుసు స్వభావం, అసలే పోలీసులకు దురుసు స్వభావం ఉంది అని సమాజంలో పేరుంది. ప్రజల పట్ల దురుసుగా వ్యవహరిస్తారు అనే పేరుంది. అందుకే పోలీస్ రంగంలో ఉన్న పై అధికారులు ఏం చేస్తున్నారా అంటే ప్రజలతో స్నేహభావంతో వెళ్ళండి అని చెప్పే కారణాలు కూడా అదే. కాబట్టి పోలీస్ రంగంలో ఉన్నటువంటి వారు కూడాను అలా దురుసుగా వెళ్ళకుండా ఆలోచించి, ముఖ్యంగా ఎదుటివారి మాట విని అర్థం చేసుకొని దానికి మాత్రమే సమాధానం, జాగ్రత్తమైనటువంటి సమాధానాన్ని చెప్పాలి. అలా చెప్పినట్లయితే తప్పకుండా పోలీస్ రంగం వారు కూడా బాగుంటుంది. అలా కాదని ముందుకు వెళ్తే చిక్కుల్లో పడే ప్రమాదం ఈ రంగం వారికి కనపడుతుంది. కాబట్టి పోలీస్ రంగం వారు కూడా జాగ్రత్త వహించండి. కానీ పోలీస్ రంగం వారు మీరు ఆలోచించి చేసే పని ఏదైతే ఉందో చూశారు, అది మిమ్మల్ని ఒక స్థాయికి తీసుకెళ్తుంది. మామూలు స్థాయి కాదు, మీ పై అధికారుల మన్ననలు పొందేంత మంచిగా ఉంటుంది. ఇంతకుముందు ఎప్పుడు చేయలే, కానీ ఈసారి మంచిగా చేస్తున్నాడు, డ్యూటీ బాగుంది, టైంకి వస్తున్నాడు, చక్కగా చెప్పినట్లు చేస్తున్నాడు. కొంత సొంత నిర్ణయాలు తీసుకొని ఆలోచించి చేస్తారు చూసారు. సొంత నిర్ణయాల్లో కూడా వాటి వల్ల కూడా ఈ పని వీడు మాత్రమే చేయగలరు, వీరి వల్లనే అవుతుంది, కాబట్టే ఇది సక్సెస్ అయింది వారి చేతిలో అని మంచి పేరు ఈ పోలీస్ రంగం వారికి వచ్చేంత బాగుంటుంది. కాబట్టి ఆ విధంగా పోలీస్ రంగం వారు ముందుకు వెళ్ళండి. ఇంకా రాజకీయ రంగం అంతే చక్కగా ముందుకు వెళ్ళండి, పోలీస్ రంగం అంతే ముందుకు వెళ్ళండి, వ్యవసాయ రంగం అంతే, విద్యార్థులు అంతే బాగా చదువుకొని చక్కటి వృత్తి ఉద్యోగాలు చేస్తున్న వారైనా సరే చక్కగా చెయ్యండి. ఎక్కడా కూడా తొందరపడకండి. ఈ రాశి వారు ఏంటంటే తొందరపడటం, వాదించడం ఇవి బాగా ఉంటాయి. సంప్రదింపులు తక్కువగా చేస్తూ ఉంటారు, అది కాస్త చూసుకోండి. అలా చూసుకున్నట్లయితే విజయం మీదే. రియల్ ఎస్టేట్ రంగం కూడా అంతే మొండిగా ఉంటారు. ఇది ఇంతకే అమ్ముతాను, ఇష్టమైతే తీసుకో, లేకపోతే లేదు, ఇంతకే కొంటా, ఇష్టమైతే ఇయ్యే, లేకపోతే లేదు. ఈ యొక్క స్వభావం ఈ రంగం వారికి ఉంటుంది. కాబట్టి అది తగ్గించుకోండి. కాస్త పట్టు విడుపుతోటి రియల్ ఎస్టేట్ రంగాన్ని కనుక ముందుకు తీసుకువెళ్ళగలుగుతూ ఉంటే మీకు అనుకున్న లాభాలు వచ్చి సుఖంగా ఉంటారు. మొత్తంగా చెప్పాలి అంటే ఈ రాశి వారు చక్కటి ఆలోచనలు చేస్తూ దాన్ని అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళి ఆచరిస్తూ ఉన్నట్లయితే బాగుంటుంది. ఈ రాశి వారు నమ్మవలసిన దైవం శనేశ్వరుడు. శనేశ్వరుడి యొక్క ఆరాధన చేసినట్లయితే శని అనుగ్రహం వల్ల ఇంకా బాగుంటారు. కాబట్టి ఆ శనేశ్వరుడికి సంబంధించి తైలాభిషేకాలు, ప్రదక్ష నమస్కారాలు ఇటువంటివన్నీ కూడా చేసుకుంటూ ఉంటే ఈ రాశి వారికి బాగుంటుంది. ఆ విధంగా శనుడి యొక్క అనుగ్రహాన్ని పొంది ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.